బ్రెస్ట్ క్యాన్సర్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎలా డిటెక్ట్ చేయాలి, ఇలా మాక్సిమం టాపిక్ మొత్తం క్లీన్ అండ్ డీటెయిల్గా కవర్ చేశాను ఈ వీడియోలో. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ చనిపోతారు అనేది స్టూపిడ్ అసలు. ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ఉంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టు సేవ్ లైఫ్. నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ మా అమ్మమ్మ గారు. తను చనిపోయారు బికాస్ ఆఫ్ క్యాన్సర్. ఎర్లీగా తనకి సిమ్టమ్స్ లైట్గా ఉన్నాయి, బట్ అప్పట్లో ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ సిమ్టమ్స్ని పట్టించుకోలేదు. లేటర్ ఫ్యూ మంత్స్ తర్వాత తెలిసింది దట్ షీ వాజ్ ఇన్ థర్డ్ స్టేజ్ అని. దెన్ ట్రీట్మెంట్ స్టార్టెడ్ కీమోథెరపీ ఫర్ 1 year, బట్ తన బాడీ రెస్పాండ్ అవ్వడం ఆపేసింది. సో ట్రీట్మెంట్ కూడా స్టాప్ చేసేసారు. ఆఫ్టర్ దాట్ 6 monthsలో తను చనిపోయారు. సో అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ మెయిన్గా ఉమెన్ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ హెల్త్. ఇప్పుడు మెయిన్ టాపిక్ చూద్దాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ ఛాలెంజ్ మిలియన్ ఆఫ్ ఉమెన్ ఫేస్ ఎవ్రీ ఇయర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. బట్ విత్ అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్ అండ్ సపోర్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. లెట్స్ స్ప్రెడ్ ద అవేర్నెస్. సో వాట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ వేర్ బ్రెస్ట్లో ఉన్న సెల్స్ ర్యాపిడ్గా గ్రో అయ్యి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇది డట్స్, లోబ్యూల్స్ లేదా టిష్యూస్లో స్టార్ట్ అయ్యి లంప్స్, ట్యూమర్ ఫామ్ కావచ్చు, లేదా బ్రెస్ట్ షేప్, సైజ్, స్కిన్ టెక్స్చర్లో చేంజెస్ కనిపించవచ్చు. కామన్ సిమ్టమ్స్. ఎర్లీ సైన్స్ని ఇగ్నోర్ చేయకండి. సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఎ లంప్ ఇన్ ఎ బ్రెస్ట్ ఆర్ ఆర్మ్పిట్, చేంజ్ ఇన్ బ్రెస్ట్ సైజ్ ఆర్ షేప్, స్కిన్ డింప్లింగ్ ఆర్ రెడ్నెస్, నిపుల్ డిశ్చార్జ్ ఆర్ పెయిన్. నెక్స్ట్ వన్, రిస్క్ ఫ్యాక్టర్. ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ? ఏజ్ అబవ్ 40+ ఉన్న వారికి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ రేడియేషన్ హిస్టరీ, BRCA1 అండ్ BRCA2 జీన్ మ్యూటేషన్స్ ఉన్నవారికి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్. ఎర్లీ డిటెక్షన్తో సర్వైవల్ రేట్ 99% వరకు ఉంటుంది. మంత్లీ సెల్ఫ్ ఎగ్జామ్స్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్స్, మ్యామోగ్రామ్స్ ఫ్రమ్ ఏజ్ 40. అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రొటెక్షన్. నెక్స్ట్, స్క్రీనింగ్ మెథడ్స్. స్క్రీనింగ్ టూల్స్ వచ్చేసి మ్యామోగ్రామ్, లో డోస్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అది లంప్ క్లారిటీ కోసం చేస్తారు, అండ్ బయాప్సీ ఏ క్యాన్సర్ టైప్ కన్ఫర్మేషన్ కోసం బయాప్సీ చేస్తారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్. ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ అండ్ టైప్. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ బయాలజికల్ థెరపీ, అంటే ప్రతి దశకు తగిన చికిత్స ఉంటుంది. నెక్స్ట్, ప్రివెన్షన్ టిప్స్. హెల్తీ లైఫ్ స్టైల్తో రిస్క్ని తగ్గించవచ్చు. లైక్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, బ్రెస్ట్ ఫీడింగ్, మెయింటైన్ హెల్దీ వెయిట్, హార్మోన్ థెరపీని లిమిట్ చేయండి. ఎమోషనల్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ ఆర్ వారియర్స్. క్యాన్సర్ తర్వాత లైఫ్లో ఫిజికల్గా, ఎమోషనల్గా, సైకాలజికల్గా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అవేర్నెస్ క్యాంపెయిన్స్, సపోర్ట్ గ్రూప్స్ అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట ఆ టైంలో. అండ్ ఎమోషనల్ సపోర్ట్ చేయడం అంటే సింపతి చూపించడం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజెన్స్, లిసనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ దెమ్. That's all from this video. Do like and subscribe.